చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి ఆఫీసుల్లో మోహిత్ రెడ్డి ఆఫీసుల్లో ఈరోజు సోదాలు నిర్వహించారు. కొన్ని డాక్యుమెంట్స్ కూడా కలెక్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ దాంట్లో ఎక్కడ నుంచి కంపెనీ ఆర్థిక లావాదేవీలు ఎక్కడికి వెళ్ళాయి, ఆ వెళ్ళినటువంటి వాటికి లింక్స్ ఎక్కడ అనేటువంటి ఇప్పుడు ట్రేస్ అవుట్ చేసినటువంటి నేపథ్యంలో వాటిని ఇప్పుడు వెరిఫై చేసి తీస్తున్నారు. అలా తీసినటువంటి వాటిల్లో మోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీలు ఎస్టాబ్లిష్ అయ్యాయి. అట్లాగే మరొక 4 కంపెనీలకు సంబంధించిన డేటా దొరికింది. వాటిని బేస్ చేసుకొని వాళ్ళ జరిగింది. రేపు నెక్స్ట్ ఛార్జ్ షీట్ కూడా రేపు లేదా ఎల్లుండిలోపు నెక్స్ట్ ఛార్జ్ షీట్ కూడా వేసేటువంటి అవకాశం కనపడుతుంది. కాబట్టి ఈసారి నెక్స్ట్ టైం మాత్రం ఈ కేసులో కొత్త అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒకసారి మధు గుడ్ ఈవినింగ్ సార్. కొత్త అంశాలు ఏమైనా ఉన్నాయా ఈ తనిఖీల్లో? ఉన్నాయి సార్, ఖచ్చితంగా కూడా. చిత్తూరు, తిరుపతి, హైదరాబాద్ ఈ 3 చోట్ల జరిగినటువంటి సోదాలలో ఏమంటే ఊరు పేరు లేని కంపెనీలు వీధి పెట్టారు అనేటటువంటి విషయాన్ని అయితే సిట్ అధికారులు గుర్తించారు. ప్రధానంగా మనం చూసుకుంటే మాత్రం ప్రశాంతి హిల్స్ హైదరాబాద్లో జరిపినటువంటి ఈ సోదాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు బీమ్ స్పేస్ అనేటటువంటి కంపెనీ ఉంది అని అక్కడికి వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సోదాలు నిర్వహిస్తే అక్కడ ఏం బయటపడిందంటే సార్, ఈషా అనేటటువంటి ఇన్ఫ్రా ఏదైతుందో అది బయటపడింది. ఎవరిదిరా ఈషా ఇన్ఫ్రా, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి అని కూడా ఆరా తీసినప్పుడు అప్పుడే 2 పేర్లు సజ్జల భార్గవ్, ప్రద్యుమ్న వీళ్ళిద్దరి పేర్లు కూడా బయటికి వచ్చాయి. ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఆరా తీశారు. దాంతోపాటు చిత్తూరులో జరిగినటువంటి సోదాలు ఏవైతే ఉన్నాయి సార్ అక్కడికి కూడా వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసి సిఎంఆర్కి సంబంధించినటువంటి కంపెనీ డీటెయిల్స్ అన్ని కోసం వాళ్ళు అక్కడికి వెళితే అక్కడ చూసుకుంటే మాత్రము ఫుడ్ అనేటటువంటి టాస్క్ ఫుడ్ అండ్ బేవరేజెస్ అనేటటువంటి కంపెనీ బోర్డు అక్కడ కనపడింది. ఏంది కంపెనీలు, ఎవరివి, ఇవన్నీ కూడా అన్నీ ఆరా తీస్తుంటే డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసుకొని వీళ్ళంతా కూడా లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చినటువంటి ఏదైతే బ్లాక్ మనీ ఉంటుందో ఆ బ్లాక్ మనీ అంతటిని కూడా వీటిల్లోకి పంపించారు అనేటటువంటి డీటెయిల్స్ని అయితే ఐడెంటిఫై చేశారు సార్. మరి వీటన్నిటిని నడిపింది ఎవరు, దీని వెనక ఉన్నది ఎవరు అనుకుంటే నెక్స్ట్ దాఖలు చేయబోతున్నటువంటి ఛార్జ్షీట్ ఏదైతుందో అందులో కొంతమంది కొత్త పేర్లు, కీలకమైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకుల పేర్లు బయటికి రాబోతున్నాయి సార్. ఓకే, ఇందులో వంశీ గారు ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే రాజమండ్రి జైల్లో ఉన్న మిథున్ రెడ్డికి ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి, నాకు బెయిల్ ఇప్పించండి, నేను ఓటేయాలి కదా కాబట్టి అవకాశం ఇవ్వచ్చు, ఓటు వేసి మళ్ళీ వస్తారు. కానీ బెయిల్ అనేది అడుగుతున్నారని ఇస్తారు, ఇవ్వచ్చు, ఇచ్చే అవకాశం ఉంది. ఓటు వేసి వచ్చే ఓటు వేసి వచ్చేదాని నిమిత్తం